ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఎందుకంటే దేవుని మాట మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది. దేవుడిచ్చు ధైర్యము మరెవ్వరూ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మనుషులొచ్చు ధైర్యము మాటల మాత్రం వరకు ఉంటుందేమో, కానీ దేవుడు ధైర్యాన్ని ఇస్తే అది మాటల మాత్రం కాక శక్తి వరకు కూడా దేవుని కార్యాలని మనము చూడగలుగుతాము. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, విశ్వాసం దేవుని నిమిత్తమై విశ్వాసం మనం కలిగి ఉంటే మనకున్న కలవరాలన్నింటినీ మనం మర్చిపోయి, కలవరం అనేది మన జీవితంలో ఉండకుండా మన జీవితం కొనసాగుతుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. లోకంలో ఉన్న మనము, లోకంలో ప్రయాణం చేస్తున్న మనము, మన కంటితో చూస్తున్న ఎన్నో సందర్భాలను బట్టి మన హృదయం పలుమార్లు కలవరపడుతూ ఉంటుంది. కొంతమంది అయితే డే అంతా వర్క్ చేసేసి, డే అంతా వాళ్ళ జాబ్ చేసేసి నైట్ రెస్ట్లోకి వచ్చేసరికి వాళ్ళ మైండ్లో వాళ్ళకున్న కలవరాలన్నీ ఆలోచిస్తూ కలవరంతో కన్నీటితో పడుకుంటారు. ఇంకా ఉదయం లేచేసరికి కూడా అదే కలవరాన్ని పెట్టుకొని వాళ్ళ పనులని వారు ఆరంభిస్తారు. అలా ప్రతిదినం వాళ్ళు చింతిస్తూ దినాలను గడుపుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఇంకా నీకున్న కలవరం అంతయో మానేసేయని దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే విశ్వాసం నీలో కొరతగా ఉంటేనే ఆ కలవరం నేను వెంటాడుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఎందుకంటే నీకు వచ్చిన బాధ, నీకు వచ్చిన శ్రమ ఏదైతే ఉన్నదో, నిన్ను హాని చేయడానికి పొంచి ఉన్నది ఏదైతే ఉన్నదో, అది దేవుడు చూస్తున్నాడు. ఫస్ట్ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ దగ్గరకు వచ్చింది. కాబట్టి దేవుడు నీతో ఉన్నాడు, కాబట్టి దేవుడు నాతో ఉన్నాడన్న విశ్వాసం కలిగి నీ దినాలని గనుక నువ్వు గడిపితే ఖచ్చితంగా నీకున్న కలవరాన్ని నువ్వు పోగొట్టుకోవచ్చు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వసించువాడు కలవరపడుడు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి విశ్వాసంతో మనల్ని వెంటాడుతున్న ప్రతి కలవరాన్ని, మనల్ని కృంగదీస్తూ ఇంకా ముందుకు సాగనివ్వకుండా చేస్తున్న ప్రతి ఆలోచనలని, ప్రతి టెన్షన్ యావత్తుని దేవుని యందు విశ్వాసము ద్వారా ఆ కలవరాన్ని మనం దూరపరుచుకుందాము. ఎంతమంది అయితే ప్రతిదినము కలవరంతో బాధపడుతూ ఎంతగానో కృంగిపోతున్నారో వారందరి జీవితంలో విశ్వాసముని అనుగ్రహించి దేవుడు సహాయం చేసి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషము, నెమ్మది, ఆనందము అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతో చక్కటి వాగ్దానము. నిజంగా నీ మాటలు ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత ధైర్యము తండ్రి నీ మాటల యుద్ధ నుండి మేము పొందుకుంటున్నామయ్యా. అట్టి వాగ్దానము ప్రతి జీవితంలో విడుదలవుతుండగా అది నెరవేర్పులోనికి వచ్చేటకు సహాయం చేయండి. ప్రతి బ్రతుకును వెంటాడుతున్న కలవరాన్ని మీరు దూరపరిచి వారిలో విశ్వాసమును నింపమని తండ్రి, విన్న వాక్యము నమ్మిన ప్రతి జీవితంలో నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.